తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరని రాజగోపాల్ ట్వీట్ చేశారు. రాబోయే 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరని రాజగోపాల్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు 10 ఏళ్లు నేనే సీఎం అనే వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. దాని పరంగానే ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ట్వీట్ లో రాజగోపాల్ రెడ్డి స్పందించినట్లు వస్తున్న సమాచారం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం, అది ఈ మధ్య కొన్ని మార్ఫింగ్ ట్వీట్లు కూడా జరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇదైతే సోషల్ మీడియాలో వచ్చిన ఈ సమాచారం అయితే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ తాజాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పట్టు సాధిస్తున్నటువంటి కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీలో క్రమక్రమంగా ఉన్న విభేదాలను దూరం చేస్తూ పట్టు సాధిస్తూ వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఇది ఒక విమర్శగానే చెప్పుకోవాలి. కానీ ఈ రకమైనటువంటి ప్రకటనలు సాధారణంగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ సీఎం కూడా అలా ప్రకటించుకున్న సందర్భాలు లేవు. వైఎస్ హయాంలో కూడా ప్రకటించుకున్న సందర్భం లేదు. ఏకంగా ఇవన్నీ ఇంటర్నల్ గా ఉండేవి. కానీ తాజాగా సీఎం పలు సందర్భాల్లో ఇలా ప్రకటించుకోవడం జరుగుతూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం అనుకోవచ్చు, అంతర్గతంగా స్వేచ్ఛ ఎక్కువగా ఉండే పార్టీ అని ఒక పేరు ఉంది. ఆ క్రమంలో ఈ వ్యాఖ్యలను అధిష్టానం ఎలా చూస్తుంది అనేది మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరము. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో గత 2 విడతలుగా మొదటి మంత్రివర్గ కూర్పులో అతనికి స్థానం దక్కకపోవడంతో పాటు తర్వాత కూడా ఆ హామీ నెరవేరుస్తారని ఎదురు చూస్తూ వస్తున్న క్రమంలో ఇటీవల కూడా విస్తరణలో కూడా ఆయన స్థానం దక్కని పరిస్థితి వల్ల ఈ కామెంట్ చేశారా, లేకపోతే ఎవరైనా విపక్షాలు అతనికి వ్యతిరేకులు ఈ పోస్ట్ చేసి పెట్టారా అనేది కూడా ఒక కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక కలకలానికి దారితీసిన పరిస్థితి కనబడుతుంది. జ్యోతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.